బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. కోపం రాదు అసలు. అసలు అయితే నేను ఒక వీడియో బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు భీమవరం అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు. అవును. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మీరే ఒక మాట అన్నారు, నేను ఇప్పుడు దాకా ఏమీ చూపించలేదు, ఏమీ సాధించలేదు, బట్ ఇంత అభిమానం అని చెప్పేసి. ఆ రోజు మీరు భీమవరం వెళ్ళినప్పుడు కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వాళ్ళు బ్యానర్స్ కట్టి ఆ హోర్డింగ్స్ పట్టుకొని మీకు అంత వామ్ వెల్కమ్ చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అదే నాకంటే అనిపించింది, ఇంకా అంటే వీళ్ళ నమ్మకం నేను నిలబెట్టాలి, ఎలాగైనా నేను మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్లు చేసి వాళ్ళు నిజంగా నన్ను చూసి గర్వపడేలా చేయాలని అనిపించింది నాకు అప్పుడు. ఎందుకంటే అది మీరు అన్నట్టు నేను ఐ ఆల్వేస్ సే దట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ దట్ సపోర్టింగ్ మీ అంటే ఇంకా అది ఆఫ్కోర్స్ అంటే కృష్ణ గారు, మహేష్ బాబు గారు వీళ్ళ అంటే వాళ్ళకి అంత ఆనందాన్ని ఇచ్చారు బేసిక్లీ సినిమాల ద్వారా కానీ వాట్ ఎవర్, వాళ్ళని కలవటం కానీ యూనో. సో అది నేను కూడా వాళ్ళు నాకు ఇలా ఓన్ చేసుకుంటున్నారంటే ఐ హ్యావ్ టు డూ ద సేమ్. అది మంచి సినిమాలు అవ్వచ్చు, లేకపోతే వెన్ ఎవర్ పాసిబుల్ వాళ్ళని కలుస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేయటం కానీ అలాంటివన్నీ నేను చేయాలని అప్పుడు ఐ డిసైడ్ దట్ ఐ హ్యావ్ టు. అయితే మామూలుగా కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే వాళ్ళకు ఒక సపరేట్ క్రేజ్ ఉంటుంది. అంటే మిగతా అందరు హీరోలు వేరు, కృష్ణ గారి ఫ్యాన్స్ వాళ్ళు మాస్, అది మామూలు మాస్ కాదు. అయితే ఇలాంటి ఒక క్రేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి, ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్నప్పుడు ఇది జీవితాంతం మొయ్యాలి దీన్ని. అంటే ఒక హిట్ సరిపోదు, 2 హిట్లు సరిపోవు. సో లైఫ్లో సక్సెస్ ఇస్తూనే ఉండాలి, దాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. లైఫ్లో దీని మీద మీకు ఎలాంటి క్లారిటీ ఉంది? దీన్ని మొయ్యాలి కదా లైఫ్లో. సో నాదేంటంటే నాకు ఇంకా ప్లాన్ బి అనేది లేదు. నేను ఇంక ఏదేమైనా ఐఎమ్ అన్ యాక్టర్, ఇండస్ట్రీలో సంభవం నేను ఉండాల్సిందే అనేది నేను డిసైడ్ అయ్యాను. బికాజ్ నాదేంటంటే నేను 100% డిసైడ్ అయిన తర్వాతే ఐ విల్ డూ ఎనీథింగ్. సో ఐ డోంట్ లైక్ టు ఓకే చేద్దామా, సరే చూద్దాం ఎలా ఉంటుందో అని. ఐ నీడ్ టు డూ సంథింగ్, ఐ డూ ఇట్ ఫుల్. సో మై క్లారిటీ ఈజ్ దాట్ నో మ్యాటర్ వాట్ ఐ షుడ్ డూ గుడ్ మూవీస్. సో నేను నా కథలు సరిగ్గా ఎంచుకొని, నా పాత్రలు సరిగ్గా ఎంచుకొని నేను అలా ముందుకెళ్తే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఐ ఫీల్ లైక్ కీపింగ్ ఇట్ సింపుల్. అంటే నా మైండ్లో నేను అప్పుడు ఇదంతా నేను ఆలోచిస్తే అది చాలా అంటే కానీ ఇప్పుడు ఇది అని సరే లెగసీ ఇదంతా ఆలోచిస్తే యూ విల్ ఫీల్ లైక్ ఇట్స్ టూ బిగ్, మేబీ టూ బిగ్ ఫర్ మీ రైట్ నౌ. సో నేను అసలు ఎప్పుడు ఎక్కువ అంటే ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్. మంచి కథలు చేసుకుందాం, మంచి సినిమాలు చేద్దాం అనే ఆలోచన ఎప్పుడు నాకు అది సింపుల్. సో ఇదంతా కాస్త పక్కన పెడితే సినిమా మీద మీకున్న ఆ గ్రిప్ కానీ, ఫస్ట్ మీకు లైఫ్లో ఫస్ట్ సినిమా వాల్యూ కానీ, సినిమా అర్థం అవ్వడం కానీ, ఆ తెలిసిన మూమెంట్ ఏంటి? దిస్ ఈస్ ద సినిమా అని మీరు ఫీల్ అయిన మూమెంట్? మేబీ నాకు ఫస్ట్ జనరల్లీ నాకు ఎప్పుడు అతడు గుర్తొస్తుంది. I feel like that movie is like very special for me in many ways. సో అప్పటి నుంచి నేను సినిమాని చాలా ఐఎమ్ అ మ్యాసివ్ మూవీ బఫ్. అంటే నేను కొన్ని రోజులు ఫ్రైడే అయితే థియేటర్కి వెళ్ళిపోయి 2-3 సినిమాలు చూసి వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో నాకు సినిమాలు అంటే చాలా అంటే పిచ్చి. అంటే నేను అంటే ఐ జస్ట్ వాచ్ మూవీస్, ఐ లవ్ వాచింగ్ మూవీస్, ఐ లైక్ టు లెర్న్ అబౌట్ ది ఆర్ట్ ఫామ్ కానీ, నాకు అసలు కథలు వినటం కానీ, చదవటం కానీ, అప్పుడప్పుడు రాస్తూ కూడా ఉంటాను. సో నాకు అదంటే చాలా ఇష్టం, అంటే నాకు సినిమాలు అంటేనే ఇష్టం బేసిక్లీ. సో ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఐ వాంట్ టు ట్రై. నాకు ఒక మంచి అంటే కష్టపడి ఐ వాంట్ టు గివ్ ఇట్ అ గుడ్ షాట్ అని నాకు అనిపించింది. సో అలా స్టార్ట్ అయింది. అంటే లైక్ బేసిక్లీ ఇది ఒక 10 years నుంచి అలా ఒక జర్నీ. ఫైనలీ శ్రీనివాస్ మంగపూర్. అంటే సినిమా విషయంలో మీ థాట్ ప్రాసెస్ని మార్చిన ఆ మూమెంట్ అయితే అతడు. సినిమా ఎగ్జాక్ట్లీ సినిమా అయితే అలా ఒక డే అయితే ఐ కాంట్ మేబీ పిన్ పాయింట్ లైక్ దాట్, బట్ వాట్ స్టార్టెడ్ ద జర్నీ ఐ వుడ్ సే అతడు.